వల్లికి ఊహించని షాక్ ఇచ్చిన చందు. డాక్టర్ నిజం బయట పెట్టేయడంతో వల్లికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. మరి చందు ఏ నిర్ణయం తీసుకున్నాడు, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. వల్లి నిజ స్వరూపం బయటపడాలనే కోరుకునే వాళ్ళు మా వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక ఇక్కడ చూస్తే డాక్టర్ దగ్గరికి నర్మద అయితే వస్తుంది. డాక్టర్ని అయితే నర్మద నిలదీస్తుంది. ముందు డాక్టర్ భయపడుతుంది నిజం చెప్పడానికి. మీరు కనుక ఇప్పుడు నిజం చెప్పకపోతే నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. కడుపు లేకుండా కడుపు ఉందని చెప్పి మీరు అబద్ధం చెప్పి మీ వృత్తికే ద్రోహం చేశారు. కాబట్టి మీరు ఇప్పుడు నిజం చెప్తారా, లేకపోతే పోలీసులకి ఫోన్ చేయమంటారని చెప్పి నర్మద బెదిరించేసరికి, వద్దు, మీరు కనుక పోలీసులకి చెప్తే ఇప్పుడు నా ఉద్యోగం పోతుంది, నా డాక్టర్ జాబ్ పోయి మళ్ళీ నేను రోడ్డున పడాల్సి వస్తుంది, నాకు అన్యాయం జరుగుతుంది. నేను ఎప్పుడు ఎవరి విషయంలో ఇలా చేయలేదు. వాళ్ళ అమ్మగారు నా కాళ్ళ మీద పడి తన కూతురి కాపురం నిలబెట్టమని అడిగేసరికి తప్పనిసరి పరిస్థితిలో అబద్ధం చెప్పాను. ఆ తర్వాత వల్లి నా దగ్గరకు వచ్చింది. మీరు తీసుకొచ్చినప్పుడు కూడా వల్లికి ఇదే విషయం చెప్పాను. వల్లికి మరోసారి ఇలాంటి పరిస్థితి ఏర్పడితే నా చేతుల్లో ఏమీ లేదు, నిజాన్ని బయట పెడతానని తనకి వార్నింగ్ కూడా ఇచ్చాను. నా తప్పేమీ లేదు, నన్ను క్షమించండి. వాళ్ళమ్మగారు నా కాళ్ళు పట్టుకొని తన కూతురి కాపురం గురించి ఏడుస్తూ ఉంటే ఒక ఆడదానిగా జాలిపడ్డాను తప్ప అంతకు మించి నేను చేసింది ఏదీ లేదు. ఈ నిజం మీరు ఎక్కడ చెప్పమన్నా చెప్తాను. నా గురించి మీరు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వొద్దు, నన్ను క్షమించండి అని చెప్పేసి డాక్టర్ నర్మద్తో చెప్తుంది. అలా చెప్పేసరికి ఇక ఒక్కసారే నర్మదికి పెద్ద షాక్ ఎదురవుతుంది. నేను ఊహించింది నిజమయ్యింది. నాకు మొదటి నుంచి వల్లి అక్క కడుపు విషయంలో అనుమానాలు వస్తూనే ఉన్నాయి. కానీ అది నిజం చేద్దామని ఎన్నోసార్లు టెస్టులు చేద్దామని వెళుతూ ఉన్న సమయంలో ఇంట్లో ఏదో ఒక గొడవ జరిగేది. ఆ ఆలోచన మర్చిపోయే పరిస్థితి వచ్చేది. అంటే వీటన్నిటికీ కారణం ఆ భాగ్యం, వల్లి అక్క ఇద్దరూ కలిసి ఎంత మోసం చేశారు. చివరికి నన్ను మోసం చేసి నా బైక్ మీద వచ్చి నేనే కింద పడేసినట్టు, నా వల్లే కడుపు పోయినట్టు, నా మీద జాలి పడుతున్నట్టు నటించి ఇంట్లో అందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టారు. చివరికి అత్తయ్య నా మీద చేయి చేసుకునే పరిస్థితి కూడా తీసుకొచ్చింది. బావగారు నన్ను అసహించుకున్నారు. వీటన్నిటికీ కారణం వల్లి అక్క చేసిన ద్రోహాన్ని ఈరోజు నేను అందరి ముందు బయట పెట్టే తీరుతాను. అందరి ముందు దోషిగా నేను నిలబడ్డాను. ఇది నేను ఎప్పటికీ సహించలేను అని చెప్పేసి ఇక నర్మద అయితే చాలా కోపంగా బయలుదేరుతుంది ఇంటికైతే. ఏంటి ఆ నర్మద ఆట ఆడదామని చెప్పేసి బయటకైతే వెళ్ళిపోయింది. బయటకి ఎక్కడికి వెళ్ళింది, తను జాబ్కి వెళుతుంది కదా, వెళ్ళాలని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయింది. అంతేనా, ఇంకేదైనా చేయబోతుందా? ఏంటే, ఏం చేయబోతుంది సుక్కు? ఏముంది, నువ్వేమో ఆట ఆడదామన్నావు, దొంగ పోలీసు ఆట అని చెప్పి నువ్వు దొంగవి దాన్ని పోలీసుని చేసావు. అది పోలీసుగా ఈ లోపలికి వచ్చి ఇక్కడి నుంచి హడావుడిగా వెళ్ళిపోయింది. అంటే ఎందుకు వెళ్ళిందో ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు నాకు కూడా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక సుకన్య అయితే ఏమో అలాంటిదేమీ ఉండదు, అది మన చేతిలో ఇరుక్కుంది, ఇక దానికి బయటకు వచ్చే అవకాశం లేదు, నా గురించి బయట పెట్టే ఛాన్స్ అస్సలే లేదు, కడుపు నాటకాన్ని బయట పెట్టడానికి ఇక కడుపే లేదని చెప్పాక ఇంకేం బయట పెడుతుంది. ఇక ఈ విషయంలో అదేం చేయలేదు, నువ్వు ప్రశాంతంగా ఉండు, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అని చెప్పేసి వల్లి అయితే అంటూ ఉంటుంది. ఏమో నీకేదో ఉపద్రవం రాబోతుంది అనిపిస్తుంది, నువ్వు వాడిన ఈ చిన్న ఆట నీ జీవితాన్నే తారుమారు చేసేస్తుందేమో నాకు భయంగా ఉంది. ఏంటే ఏదేదో వాగుతున్నావు, నోరు మూసుకుని ఉండవే, తను ఆఫీస్కే వెళ్ళింది, ఇంకెక్కడికి వెళ్ళలేదులే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వల్లి అయితే ఈలోగా ఇక్కడ భాగ్యం అయితే వల్లికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి అసలు ఏంటి ఇద్దరూ కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరేంటి, అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? ఏమీ జరగడం లేదు. ఆ నర్మదని అందరూ తిట్టడం, అలాగే నర్మద బాధపడడం జరిగింది. అది మన చేతిలో చిక్కింది. ఈ సుక్కు ఊరికే భయపడుతుందిలే. లేదు, నర్మద విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నర్మద సంగతి మనందరికీ బాగా తెలుసు. నర్మద దేనిని అంత తేలిగ్గా వదిలేదు. నిజాన్ని నిరూపించే అంతవరకు నర్మద వదిలిపెట్టదు. నువ్వు చిన్న డౌట్ పడేలా కనుక నువ్వు ప్రవర్తించావంటే, చిన్న అవకాశం ఇచ్చావంటే
ఖచ్చితంగా నర్మద నీ గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతుంది. నీ మీద అనుమానం రాకుండా చూసుకో, లేకపోతే పరిస్థితి చేదాటిపోతుంది. సుక్కు వినిపిస్తుందా? అదసలే తెంగరది. నువ్వు పక్కన ఉంటావు కదా, కాస్త జాగ్రత్తగా చూడు. నేను అదే చెప్తున్నానత్త. ఈ తెంగరది వినడం లేదు. దానికి వచ్చినట్టు దానికి నచ్చినట్టు చేసేస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉంటూ వల్లి. ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశాము. ఇక కడుపు పోయిందని నాటకమాడాం కాబట్టి ఇంకా మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి డౌట్ రాకుండా ఉంటే చాలు. ఆ తర్వాత ఇక మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు. ఈలోగా చిన్న క్లూ కూడా ఆ నర్మదకి దొరకకూడదు. ఆ విషయంలో మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి భాగ్యం అయితే చెప్తూ ఉంటుంది. అలా చెప్పేసరికి నువ్వు ఎందుకమ్మా కంగారు పడతావు? నువ్వు కంగారు పడాల్సిన పనేమీ లేదు. అది ఇక మన చేతిలో చేప పిల్లలా చిక్కింది. గిలగిలా కొట్టుకోవడమే తప్ప ఇంకేం చేయగలదు. మా అత్తయ్యే గట్టిగా చెంప పగల కొట్టేసరికి ఏం చేయాలో అర్థం కాక కూర్చొని ఏడుస్తూ ఉంది. నేనే ఇంకా దాన్ని కాసేపు నవ్వించి పంపించాను. ఏంటి, నువ్వు మళ్ళీ నర్మద్ జోలికి వెళ్ళావా? నేను ఏమీ వెళ్ళలేదు తన జోలికి. నువ్వేం కంగారు పడకు, ఫోన్ పెట్టే చెప్పి ఇక ఫోన్ అయితే పెట్టేస్తుంది వల్లి అయితే. ఈలోగా నర్మద అయితే ఇంటికైతే వస్తుంది. వల్లి అక్కాయ్ అని చెప్పేసి నర్మద వచ్చేసరికి ఇదేంటి మళ్ళీ నా దగ్గరికి వస్తుందేంటి అని చెప్పేసి అనుకుంటూ, ఏంటి చెల్లాయ్ ఏమైంది? బయటికి వెళ్ళావా ఆఫీస్కి వెళ్ళావా? ఆఫీస్కి వెళ్తానని చెప్పి వెళ్ళావు కదా. ఆఫీస్కే వెళ్ళాను. ఒక ముఖ్యమైన విషయం గురించి మళ్ళీ తిరిగి వచ్చాను. కాసేపు వెయిట్ చేస్తే ఎందుకు వెళ్ళానో ఎందుకు వచ్చానో నీకే అర్థమవుతుంది. ఏంటి ఇదేదో తేడాగా కనిపిస్తుందేంటి అని చెప్పేసి చెవులు కొరుక్కుంటూ ఉంటారు ఇద్దరు. నేను ముందే చెప్పాను దీంతో పెట్టుకోవద్దని, కానీ నువ్వు మాత్రం వినిపించుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది సుకన్య అయితే. ఇక్కడ చందు అయితే రైస్ మిల్లో పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. ఇక చందు ఆలోచిస్తూ ఉంటాడు, అసలు నర్మద ఇలా ఎలా ఆలోచించింది? అసలు వల్లి కడుపులో బిడ్డ పోవడానికి నర్మదే కారణమైంది. తిరిగి మళ్ళీ వల్లి కడుపులో బిడ్డే లేదంటూ తనని అవమానించేలా మాట్లాడి వల్లిని బాధ పెట్టింది. వల్లి తప్పు చేసిన మాట నిజమే, కానీ పాపం బిడ్డ పోవడంతో వల్లి చాలా బాధపడుతుంది. అలాంటి వల్లిని తన మాటలతో మరింతగా బాధ పెట్టింది. అసలు నర్మద వల్లి మీద ఇంత పగిని పెంచుకుంటుంది అనుకోలేదు అని చెప్పేసి నర్మద గురించి కాస్త తప్పుగా ఆలోచిస్తూ ఉంటాడు. తన బిడ్డ పోయాడని చెప్పేసి కాస్త బాధపడుతూ ఉంటాడు కూడా. ఇక చందు అలా లోపలికైతే వస్తూ ఉండగానే, బావగారు మీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. చందు అయితే నర్మద వైపు కోపంగా చూస్తూ, నేను ఇప్పుడు నీతో మాట్లాడాలి అనుకోవడం లేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. బావగారు నేను చేసింది తప్పని మీరు అనుకుంటున్నారు. మీ బిడ్డని నేనే కావాలని ఇక అలా చేశానని మీరు బాధపడుతున్నారు. వల్లి యొక్క విషయంలో తప్పు చేశాను అనుకుంటున్నారు. వల్లి యొక్క కడుపు పోవడానికి కారణం నేనే అని మీరు అభిప్రాయపడుతున్నారు కదా. ఈ విషయంలో మీకు క్లారిటీ ఇవ్వడానికే మిమ్మల్ని ఆకమంటున్నాను. ఏంటి నర్మదా, ఇంకా ఏం క్లారిటీ ఇస్తావో? మా కళ్ళ ముందే అంతా జరిగింది. ఈ విషయం నాన్నకి తెలియదు. ఇక్కడ మనం చర్చించుకుంటూ ఉంటే ఈ విషయం నాన్న దాకా వెళుతుంది. ఆ తర్వాత నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకూడదనే మేము ఎవ్వరం కూడా ఈ నిజాన్ని బయట పెట్టలేదు. ఇంకా విషయాన్ని పదే పదే చర్చించుకోవడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. దేని గురించి ఇక్కడ మాట్లాడుకోవడం కూడా అనవసరం. మాట్లాడుకుని చర్చించుకోవడం వల్ల బాధ పెరుగుతుంది. ఒకరి మధ్య పంతాలు పెరిగి కోపాలు ఎక్కువైపోతాయి. ఇక అలా జరగకుండా ఉండాలి అంటే ఈ టాపిక్ ఇక మన మధ్య రాకుండా ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి చందు అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటాడు. బావగారు మీరు ఇక నాపై చాలా కోపంగా ఉన్నారని నాకు అర్థమవుతుంది, కానీ నేను చెప్పేది ఒక్కసారి వినండి. లేదు వినాలి అనుకోవడం లేదు. ఏంటి ఇంటికి వచ్చిన మనిషిని ఎందుకలా ఇబ్బంది పెడతావు నర్మదా? అయినా ఇప్పుడే కదా వస్తా. అయినా ఏంటి బా నువ్వు కూడా ఇక్కడ నర్మద్తో పాటు నిలబడి ఎందుకు చెప్తున్నావు? తనకి సమాధానం చెప్పవలసిన అవసరం ఏముంది అని చెప్పేసి వల్లి అయితే అంటూ ఉంటుంది. అది కాదు వల్లి, తను అడుగుతుంది. తను నన్ను ఆగమందని నేను తనకి చెప్పేసి వస్తున్నాను. లేదు అయినా ఏంటి నర్మదా,
నువ్వు ఇప్పుడే కదా బావ వచ్చాడు. అలాంటప్పుడు తనని ఎందుకు ఇబ్బంది పెడతావు? అయినా తను కష్టపడి వచ్చినప్పుడు ఎందుకు ఆ మనిషిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తావు? తనని వదిలే. ఆయన లోపలికి వస్తారని చెప్పేసి అంటూ ఉండగానే, ఎలా ఎలా వస్తారు? ఎందుకంటే నిజం తెలుసుకోకుండా ఈరోజు నేను వదిలేదే లేదు. ఏంటి నర్మద ఇదంతా? నువ్వేం చేయాలనుకుంటున్నావు? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నావా ఏంటి? నాకు అదంతా నచ్చదు. నేను ఎక్కువగా ఏ విషయం గురించి వాదించాలి అనుకోను. అందుకే ఈ విషయాన్ని వదిలేశాను. ఇంకొకసారి నాతో మాట్లాడడానికి ట్రై చేయకు అని చెప్పి అంటూ ఉండగానే, బావా మనమందరం మోసపోయాము. ఏంటి మళ్ళీ ఏం చెప్పాలనుకుంటున్నావు? అవును, మనమందరం మోసపోయాము. వల్లి అక్కకి కడుపు లేదు. వల్లి అక్క నాటకం ఆడుతుంది అంటే అత్త నన్ను కొట్టింది. అసలు అత్తయ్య నన్ను కొట్టినందుకు నాకు బాధ లేదు. కానీ మనందరినీ నమ్మించి వల్లి అక్క వాళ్ళమ్మ ఇద్దరూ కలిసి మోసం చేశారు. దానికి సాక్ష్యమేంటి? నువ్వు మమ్మల్ని ఎందుకు ఇలా తప్పుదోవ పట్టిస్తున్నావు? వల్లి మీద ఎందుకు ఇలా లేనిపోని నిందలు వేస్తున్నావు? తను తప్పులు చేస్తుంది, అబద్ధాలు ఆడుతుంది, కుట్రలు చేస్తుంది. అలా అని ఈ విషయంలో మోసం చేసిందని నువ్వు ఎలా ప్రూవ్ చేయగలవు అని చెప్పేసి చందు చాలా కోపంగా అడుగుతాడు. అప్పుడు ఇక తన దగ్గర ఉన్న సాక్ష్యాన్ని చందుకిస్తుంది. ఎందుకంటే డాక్టర్ మాట్లాడిన ప్రతి మాటని కూడా రికార్డ్ చేసుకుని తీసుకుని వస్తుంది నర్మద. డాక్టర్ అయితే ఇక అక్కడ వాళ్ళమ్మ భాగ్యం ఎలా డాక్టర్ చేత అబద్ధం చెప్పించిందో, ఆ తర్వాత వల్లి కూడా వెళ్ళి డాక్టర్ కాళ్ళు ఎలా పట్టుకుందో, ఆ తర్వాత డాక్టర్ని నమ్మించి ఎలా మోసం చేశారో ఇదంతా కూడా మొత్తం సాక్ష్యాలతో సహా ఆ డాక్టర్ మాటల్ని వినిపిస్తుంది. దెబ్బకు వల్లికి పెద్ద షాకే ఎదురైపోతుంది. ఇక వల్లి అయితే నిర్ఘాంతురాలైపోయి ఉండిపోతుంది. నర్మద ఇదంతా నిజం బావా. కావాలి అంటే ఆ డాక్టర్ దగ్గరికి నేను నిన్ను తీసుకుని వెళ్తాను. వల్లి అక్క కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మనందరం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా, అప్పుడే వల్లి అక్కకి కడుపని చెప్పేసి మన దగ్గర నాటకం ఆడించి మోసం చేసింది వాళ్ళమ్మ. ఆ విషయం వల్లి అక్క కూడా తెలియక వల్లి అక్క నిజంగానే కడుపు అనుకుంది. ఆ తర్వాత ఇదంతా నాటకం అని తెలుసుకున్న వల్లి అక్క మనందరినీ నమ్మించడం కోసం నిజం బయటపడితే తననెక్కడ ఇంట్లోంచి బయటకు గెంటేస్తారా అని మోసం చేసి కడుపు డ్రామాని మరింతగా ముందుకు తీసుకొచ్చింది. చివరకు వీళ్ళందరూ కలిసి నిందని నా మీద తొయ్యాలని చెప్పేసి కావాలనే అక్కడ నా స్కూటీ ఎక్కడం, అలాగే మేము వెళుతూ ఉండగానే యాక్సిడెంట్ ప్లాన్ చేయడం, ఇక నాకు ఎలాంటి సంబంధం లేదని, నేనేం చేయలేదని నా మీద జాలిపడినట్టు వల్లి అక్క నటించడం, ఇదంతా కూడా వీళ్ళ ప్లాన్లో భాగమే అని చెప్పేసి సాక్ష్యాలతో సహా బయట పెట్టేసరికి ఇక అప్పుడే అక్కడికి వస్తుంది తన అత్తయ్య. దాంతో ఏంటి ఏంటే నువ్వు చెప్పేది? నిజం నిజం అత్తయ్య అని చెప్పి అంటూ ఉండగానే వేదవతి షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఎంత ద్రోహం చేశావే! నువ్వు కడుపుతో ఉన్నావని ఎంత సంబరపడ్డాము. కడుపు కూడా ఒక నాటకమేనా? చిచి, నువ్వు ఆడతానివేనా? అసలు నీలో ఆడతనం అనేది ఎక్కడైనా ఉందా? కడుపు ఎవరైనా నాటకం ఆడతారా? కడుపు వచ్చిందని కట్టుకున్న మొగుడితో సహా అందరినీ మోసం చేశావు. తీరా ఆ నిందని ఇక నర్మద మీదకు తోసి కడుపు పోయిందని మళ్ళీ అందరినీ నమ్మించావు. చివరికి నేను నర్మద మీద చేయి చేసుకునే పరిస్థితి తీసుకొచ్చావు. నిన్ను అని చెప్పి అంటూ ఉండగానే, అమ్మా నువ్వు ఆగమ్మా అని చెప్పేసి ఇక చెంప పగలగొడతాడు వల్లిది చందు. అయితే చిచి, నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. ఈ రోజు నుంచి నీకు నాకు మధ్య ఇక ఎలాంటి సంబంధము లేదు. నిన్ను బయటకు గెంటేయొచ్చు. నువ్వు బయటుంటే మీ అమ్మతో కలిసి ఉంటావు. మీ అమ్మ నువ్వు కలిసి మరింత నీచమైన కుట్రలు చేస్తూ ఉంటారు. మీ ఇద్దరూ కలిసి కుట్రలు చేసి నా కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు నుంచి మీ అమ్మ కానీ మీ నాన్న కానీ నా కంటికి కనిపించకూడదు. వాళ్ళిద్దరిలో ఎవరైనా నా కంటికి కనిపిస్తే ఇద్దరిని కలిపి అక్కడే చంపేస్తానని చాలా ఆవేశంగా చందు చెప్తాడు. ఇక వల్లి దగ్గర ఫోన్ కూడా లాగేసుకుంటాడు. అలాగే సుకన్యను కూడా ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్తాడు. తనతో ఇంక అవసరం ఏముంది? తన ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. నీ కుటుంబం నీడ ఈ ఇంట్లో పడ్డానికి లేదు. నువ్వు నీ కుటుంబంలో వాళ్ళని కలవడానికి లేదు. నీకు నాకు మధ్య ఎలాంటి బంధం లేదు. కేవలం
మా నాన్న ముందు మాత్రమే మనం భార్యాభర్తలం. మా నాన్నకి నిజం తెలిస్తే నువ్వు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటావో నీ ఊహకే వదిలేస్తున్నాను. నిజం చెప్పి ఆయన్ని మరింతగా బాధ పెట్టడం ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు నిన్ను ఇక్కడ భరించాల్సి వస్తుంది. అది కూడా ఈ ఇంట్లో ఏదో ఒక మూల పడి ఉండడమే తప్ప నా భార్య స్థానంలో మాత్రం నీకు ఎప్పటికీ ఇక నేను అవకాశం ఇవ్వను. నీకు నాకు మధ్య ఈ రోజుతో ఈ క్షణంతో మాటలు కూడా లేవు. ఇదే నేను నీకు వేస్తున్న పెద్ద శిక్ష. నీకు అటు నీ పుట్టిల్లు ఉండదు, ఇటు అత్తింటి ఆదరణ ఉండదు. ఈ ఇంట్లో కేవలం ఒక మరబొమ్మలా పడి ఉంటావు. ఇంకా కుట్రలు కుతంత్రాలు చేస్తూ మరింతగా నా కుటుంబాన్ని బాధ పెట్టాలని చూస్తే ఇంటి బయట ఉంటావు. ఇంకప్పుడు మాత్రం నిన్ను నేను క్షమించను. ఇక నీ వైపు కన్నెత్తి కూడా చూడను. నువ్వు ఇంటి బయటికి వెళ్ళిపోయే పరిస్థితిని తెచ్చుకుంటావో ఈ ఇంట్లో ఒక మరబొమ్మలా పడి ఉంటావో అది నీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు నాకు ఎదురు పడే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. ఎదురు పడితే ఏం చేస్తానో నాకే తెలీదు. మా నాన్న ముందు మాత్రమే మనం కలిసి ఉంటాం. మా నాన్న లేని సమయంలో ఇక నీకు నాకు మధ్య ఈ 4 గోడల మధ్య ఎలాంటి బంధం ఉండదు అని చెప్పేసి వల్లికి చాలా పెద్ద షాక్ ఇస్తాడు. ఫోన్ కూడా లాగేసుకుని పుట్టింటికి కూడా ఎలాంటి బంధం లేకుండా చేసేస్తాడు. ఇక దాంతో వల్లికి పెద్ద షాకే ఎదురవుతుంది. ఈలోగా భాగ్యానికి సుకన్య అయితే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి సుకన్య జరిగిన విషయం మొత్తం చెప్పేసరికి ఈలోగానే ఇక చందుకి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తుంది భాగ్యం. మీరు మరొకసారి ఫోన్ చేస్తే మీ అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మా నాన్నగారికి నిజం కనుక చెప్తే ఇంక నీ పరిస్థితి ఏమవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. మీరు చేసిన కుట్రలు కుతంత్రాలు మా నాన్న తెలుసుకుంటే మీ మొహం చూడకపోగా మీ అందరినీ కలిసి జైల్లో పెట్టించే పరిస్థితి వస్తుంది. మా నాన్న చేసిన మోసాల్ని ఎప్పుడూ తట్టుకోలేరు. మోసం చేసేవాళ్ళంటే మా నాన్నకి అస్సలు నచ్చదు. ఈ విషయంలో మా ఇంట్లో వాళ్ళు మీ మీద ఇంకా జాలిపడి వదిలేశారు. నిజాలన్నీ తెలిసినా కూడా ఇంకా మీరు మరోసారి మా ఇంట్లో వాళ్ళకి కానీ అలాగే వల్లి ఫోన్కి కానీ ఫోన్ చేస్తే మీ అమ్మాయి నెక్స్ట్ క్షణమే ఇక మీ ఇంట్లో ఉంటుంది అంటూ భాగ్యానికి కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇక అక్కడ ఫోన్ కట్ చేసేస్తాడు. వల్లి అయితే మాత్రం ఎంత ఏడ్చినా సరే వల్లిని క్షమించనని చెప్పేసి చందు చాలా సీరియస్గా లోపలికైతే వెళ్ళిపోతాడు. చూసావు కదా నువ్వు చేసిన మోసం కారణంగా నీ పరిస్థితి ఏమైందో. ఒక్కసారి 2 సార్లు అలా ఎన్నోసార్లు నీకు అవకాశం ఇచ్చాము. కానీ ఇప్పటికీ కూడా నువ్వు తప్పులు చేస్తూ మోసాలు చేస్తూనే వచ్చావు. మారతానని మా అందరినీ నమ్మించి ఇంట్లో అడుగుపెట్టి ఇంకా మోసం చేస్తూ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావు. ఈ ఇంట్లో గొడవలు సృష్టిస్తూ మీ తల్లి కూతుళ్ళు హ్యాపీగా ఆ గొడవల్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నీ పరిస్థితి ఏమైందో ఇప్పుడు చూసుకున్నావు కదా. ఇంకెంతకు మించి తప్పు చేస్తే ఇంటి గేటు బయట నీ స్థానం ఉంటుంది. ఇంకా ఎప్పటికీ ఈ ఇంట్లో అడుగు పెట్టే పరిస్థితి కూడా ఉండదు. చిచి, అయినా నువ్వేం మనిషివో నాకిప్పటికి కూడా అర్థం కావడం లేదు. నీపై జాలిపడి నేనెంత తప్పు చేశానో నాకు అర్థమైంది అంటూ నర్మద లోపలికి వెళ్ళిపోతుంది. ఇక నా కొడుకు చెప్పిందే నేను చెప్తున్నాను. ఇంకెప్పుడు నాకు కూడా ఎదురుపడే ప్రయత్నం చెయ్యొద్దు. ఒక ఆడదానికి ఉండవలసిన లక్షణం లేదు. తల్లి కాబోతున్నామంటే ఎంతో సంతోషం ఉంటుంది. కానీ ఆ సంతోషాన్ని కూడా నువ్వు మోసం చేసి గెలుచుకోవాలి అనుకున్నావు. చిచి, నీకులాంటి ఆడదాన్ని నేనెక్కడా చూడలేదు అంటూ వేదవతి మరోసారి నా కళ్ళ ముందు కనిపించకు. నా కొడుకు ఇంకా నిన్ను క్షమించి వదిలేశాడు. బయటకు గెంటేయకుండా నేనైతే బయటికి పంపించేసేదాన్నని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. వల్లి ఏడుస్తూ నిలబడుతుంది. సుకన్య కూడా ఇంట్లోంచి వెళ్ళిపోమనడంతో సుకన్య కూడా బయలుదేరిపోతుంది. ఇంకా సుకన్యని నువ్వు ఒక్క క్షణం ఇక్కడ కనిపిస్తే నీ పెట్టె బయటికి విసిరేస్తానని వేదవతి బెదిరించడంతో సుకన్య ఇంకేం చేయలేక వెళ్ళిపోతుంది. ఇక్కడ భాగ్యానికి ఆనందరావుకి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఆనందరావు అయితే నేను ముందే చెప్పాను ఇలాంటిదేదో జరుగుతుందని. తప్పుల మీద తప్పులు చేసి ఈరోజు ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చావో. ఇక అల్లుడు గారికి నిజంగా మనం ఎదురుపడితే ఆయనకొచ్చిన కోపానికి ఏం చేస్తారో కూడా తెలియదు. ఇక రామరాజు గారికి నిజం తెలిస్తే అంత్య సంగతి. నడి రోడ్డు మీదే మనల్ని చంపేస్తారని చెప్పి
ఆనందరావు భయపడుతూ ఉంటాడు. భాగ్యానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వల్లికి ఊహించని షాకు డాక్టర్ నిజం బయట పెట్టేయడంతో మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. వల్లి నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.